హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య స్టైల్ ఆఫ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కిచెన్లో కనిపిస్తున్నాను కదా. కిచెన్లో ఉన్నానంటే వాటికి అర్థం ఏంటంటే నేను ఇప్పుడు ఒక కేక్ రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను. అది ఎలా చేయాలి, అది దాని ప్రాసెస్ ఏంటి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతాము, ఎంత క్వాంటిటీలో వాడతాము, అవన్నీ నేను మీకు బ్యాక్గ్రౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేక్ ప్రిపరేషన్ అయితే చూద్దాం పదండి. ఇంకా ఇక్కడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అందులోకి 1 కప్ రాగి పిండి, 1 కప్ గోధుమ పిండి. ఇక్కడ మెజరింగ్ కప్కి సమానంగా ఏ పిండి తీసుకున్నా మనము కేక్ రెసిపీస్ అలాంటివి ఏవి చేసినా సమానంగా తీసుకోవాలి. ఎక్కువ తక్కువ తీసుకుంటే కేక్ రెసిపీస్ పర్ఫెక్ట్గా రావు. పించ్ ఆఫ్ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ కోకో పౌడర్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. అన్నీ తీసుకొని ఒక విస్కర్తో అన్ని పిండ్లన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. ఇవన్నీ ఒకసారి తీసుకొని మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైనా బేక్ చేయడానికి పెద్ద వెడల్పాటి గిన్నె కానీ ఏదైనా ప్యాన్ కానీ తీసుకొని అందులోకి సాల్ట్ కానీ లేకపోతే ఇసుక కానీ, నేనైతే ఇసుక ఒకసారి తీసి పెట్టుకున్నాను, అదే మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా అంతే. అలా ఒక బౌల్లో వేసి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ అలా పెట్టేస్తే అది ప్రీహీట్ అవుతుంది. అది అయ్యేలోపు మనము కేక్కి కావాల్సిన డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్స్ చేసి కేక్ బ్యాటర్ అంతా రెడీగా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 2 బిగ్ బనానాస్, 1/2 కప్ జాగరీ, బెల్లము, 1/2 కప్ కర్డ్, 1/2 కప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ వేసుకోవచ్చు హెల్దీ వర్షన్ కావాలంటే. ఇవన్నీ ఒకసారి బాగా మిక్సీ వేసుకోవాలండి. అప్పుడు బాగా బ్లెండ్ అయిపోతుంది, ఒక స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది. అలా వచ్చినది ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేయాలి. వేసి ఒకే డైరెక్షన్లోనే విస్కర్తో బాగా మిక్స్ చేయాలి. మీకు ఏ డైరెక్షన్ కన్వీనియంట్గా ఉంటుందో ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆపోజిట్లో అస్సలు తిప్పకూడదు. అలా తిప్పితే మనకి కేక్ గట్టిగా రావడము అలాంటివి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఒకే సైడ్కే తిప్పుతున్నాను. ఏమంటే అక్కడ బౌల్కి అంటుకొని ఉన్న డ్రై పౌడర్ ఉంది కదా, అదంతా నేను తీసుకోవడం కోసం అలా తిప్పాను. అందుకు మీకు స్లోగా అలానే చూపించాను. ఇక్కడైతే మిక్స్ చేసుకోవడానికి 1/2 కప్ మిల్క్, 1/2 కప్ కంటే నాకు 2 to 3 టేబుల్ స్పూన్స్ ఎక్కువ పడ్డాయి. ఈ కన్సిస్టెన్సీ మీకు లాస్ట్లో చూపిస్తాను కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. కొంతమందికి ఎక్కువ పడవచ్చు లేదా తక్కువ పడవచ్చు పాలు. అది మనం తీసుకునే పౌడర్, వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది. కాబట్టి మీరు ఒకేసారి 1/2 కప్ మిల్క్ వేయకుండా హాఫ్ కప్లో హాఫ్ వేసి మిక్స్ చేసి తర్వాత హాఫ్ వేసి మిక్స్ చేసుకోవడం వల్ల మీకు బ్యాటర్ లూజ్గా రాకుండా అలా ప్రాబ్లం ఏం రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్లేవర్, జస్ట్ మంచి స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం వేయాలి. ఒకసారి మిక్స్ చేశాక చూడండి ఇక్కడైతే నాకు బ్యాటర్ చాలా థిక్గా ఉంది. ఆ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రావడం కోసం నేను ఇంకా కొన్ని పాలు పోసి మిక్స్ చేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఇలా విస్కర్ తీసుకొని అలా పైకంటే మనకి రిబ్బన్ షేప్లో మనకి ఆ బ్యాటర్ అంతా పడాలి. అలా పడే వరకు మనము బ్యాటర్ని మిల్క్ వేసి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీ రాలేదు నాకు, అందుకు మిగతా పాలు కూడా వేసి బాగా మిక్స్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విస్కర్తో ఒకే డైరెక్షన్లోనే మనము బ్యాటర్ని అంతా మిక్స్ చేస్తూ ఉండాలండి. లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని. ఇంకొకటి, నేను బెల్లము 1/2 కప్ తీసుకున్నప్పుడు ఉంటల్లాగా తీసుకున్నాను కదా, మీరైతే పౌడర్ తీసుకోండి. నేను అలా ఉంటల్లాగా తీసుకోవడం వల్ల గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ వల్ల దాంట్లో నాకు స్వీట్నెస్ తగ్గింది.
ఇక్కడైతే ఇంకొక కేక్ బ్యాటర్ మనం ఏ దాంట్లో కేక్ బేక్ చేయాలనుకుంటామో అందులో బ్యాటర్ వేసుకోవడానికంటే ముందు ఫస్ట్ ఆ బౌల్కి ఆయిల్తో గ్రీస్ చేసి తర్వాత గోధుమ పిండితో డస్ట్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి కేక్ ఆ బౌల్కి అంటుకోకుండా వస్తుంది. ఇంకా ఇక్కడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ బౌల్లోకి వేసి మొత్తం స్పాచులా ఉంటే ఆ స్పాచులాతో ఫుల్ అలా బౌల్ కన్నే అంతా క్లీన్గా వేసేసి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేయడం అంటే అలా వేసి మనము బౌల్ని పట్టుకొని ఒక 2 to 3 టైమ్స్ అలా అన్నామంటే ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా ఉంటుంది. ప్లస్ కేక్ బ్యాటర్ అంతా ఆ బౌల్కి సమానంగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, గార్నిష్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే నేను ఫుల్ మకానా తీసుకున్నాను. కానీ అది డ్రై రోస్ట్ చేసి దాని మీద పెట్టింటే బాగుండేది. నేను అలానే పెట్టడం వల్ల అవి మెత్తగా ఉన్నాయి, ప్లస్ టేస్ట్ కూడా బాగాలేవు. ఒకవేళ మీరైతే ఫుల్ మకానా తీసుకునే విధంగా అయితే ఫస్ట్ ఆ ఫుల్ మకాని కొద్దిగా డ్రై రోస్ట్ చేసి దీని మీద బ్యాటర్ మీద పెట్టుకోండి. అప్పుడు మీకు లాస్ట్కి ఫైనల్గా బాగుంటుంది. ఇంకా బాదం, జీడిపప్పు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైనా వేసుకొని మీరు గార్నిష్ చేసుకోవచ్చు. కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రీ హీట్ కోసం పెట్టాం కదండి, అదైతే 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ప్రీ హీట్ అయిపోయింది. అంతలోపల ఈ కేక్ బ్యాటర్ అంతా ప్రిపరేషన్ అయిపోయింది. అది తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంకా దాంట్లో పెట్టేసి మూత పెట్టి దాని మీద బరువు పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 45 to 50 మినిట్స్ పడుతుంది. మీరు మధ్యలో చెక్ చేసుకోవాలి. నాకైతే చెక్ చేస్తే 40 మినిట్స్ తర్వాత కొద్దిగా పిండి అంటుకొని వచ్చిందనేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టాను. అలాగే మళ్ళీ చెక్ చేస్తే ఇంకా కొద్దిగా వచ్చిందనేసి నాకు టోటల్గా 50 మినిట్స్ పట్టింది. కానీ అందరికి ఒకే విధంగా పడుతుందని లేదండి. కేక్ ప్రీ హీట్ చేసిన బౌల్లో పెట్టిన తర్వాత ఒక 40 మినిట్స్ వరకు అయితే మూత ఓపెన్ చేయాల్సిన అవసరమే ఉండదండి. మీడియం టు లో ఫ్లేమ్లో మధ్యలో పెట్టాలి. అక్కడ చూడండి నాకు ఒక హోల్లా పడింది. అది ఎందుకు పడిందంటే నేను బెల్లం ఉంటలు తీసుకున్నాను కదా, ఆ ఉంట మిక్సీకి బ్లెండర్ చేసినప్పుడు నాకు బ్లెండ్ అవ్వలేదు. ప్లస్ నేను మళ్ళీ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు కూడా అది కరగలేదు. అందుకు నాకు అలా వచ్చింది. కేక్ అయితే ఫైనల్గా చాలా బాగా వచ్చింది. కొంచెం స్వీట్నెస్ తగ్గింది. మీరైతే బెల్లము సరిపోయే విధంగా తీసుకోండి, అంటే పౌడర్గా తీసుకోండి అని నేను చెప్పడము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మిస్ అవ్వకుండా చూడగలరు. ఇక్కడైతే నేను, మా బాబు, మా హస్బెండ్ ముగ్గురం కలిసి ఆ కేక్ని బాగా ఎంజాయ్ చేసాము. అప్పుడే హాఫ్ కేక్ కంప్లీట్ చేసేసాము. ఇవి హెల్తీ కేక్ కాబట్టి చాలా మంచిది. మా యశ్విన్ అయితే బయట కొన్న కేక్ పీసు ఒక 2 to 3 స్పూన్స్ తినేసి పక్కకి వెళ్ళిపోతాడు. అదే నేను ఇంట్లో బేక్ చేసిన కేక్ అయితే చాలా బాగా తింటాడు. ఎందుకంటే పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టడమే బెటరు, స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.